ఇది మనకు ములుగు బార్డర్లో ఛత్తీస్గఢ్కు ములుగు బార్డర్లో కర్రగుట్టలు అనే ప్రాంతం ఉంటుంది. కర్రగుట్టల ప్రాంతం అనేది ఒక అడ్డంలో 50 కిలోమీటర్ల పొడవు, వెడల్పులో 5 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంటాయి. చాలా విస్తారమైన ప్రాంతం. ఆ విస్తారమైన ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని ఒక 5,000 బాలగాలు చుట్టుముట్టి ఫిబ్రవరి 18 నుంచి కుమ్మింగ్ చేస్తుంది. ఈ కుమ్మింగ్లో భాగంగా మొన్న 5గురు చనిపోయిందని ఒకటి కూడా వచ్చింది. ఎక్కడ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతేమో కాబట్టి ఏమైనా ఉంటే చర్చలు జరపండి, మీరు పెట్టిన పలకాలను వెనక్కి తీసుకోమని అంటున్నాం. ఇది కూడా ఎందుకు అంటున్నామంటే గత ఏడాది 2025 ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు 25,000 బలగాలు ఈ కర్రగుట్టలను చుట్టుముట్టి ఒక 32 మందిని హత్య చేసినాయి. అందుకనే మేము మళ్ళీ ఒక 30 మందో 50 మందో హత్య అవుతారు. కాబట్టి మీరు ముందు బలగాలు వెనక్కి తీసుకోండి, ఏంది తీసుకొని ఒక చర్చల వాతావరణం తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదా, వాళ్ళు చర్చల వాతావరణం కల్పించారు కదా. వైఎస్ఆర్ చేసిన ఆ గొప్ప పని ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి, సీతక్క కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ కాగారిని మాట్లాడుతున్నారు, చర్చలు జరపాలంటున్నారు. ఈ ఈవెన్ ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాడు చర్చలు జరపాలని. మరి కేంద్ర ప్రభుత్వం మాట వినకపోతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చొరవ చేసి నేను మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేయడం ముందుకు రావచ్చు కదా. మన తెలంగాణలో మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి ఒక గొప్ప పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగితే బాగుంటుంది కదా. చేయకుండా మళ్ళీ గ్రాంట్స్ పలకాలని, సిఆర్పిఎఫ్ పలకాలని, క్యాంపులు కూడా ఏర్పాటు చేసి, చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఒక నిర్బంధ వాతావరణం కల్పిస్తున్నాడు. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా అడవిలో ఉండొద్దు, అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయి మామూలుగా అందరిలాగా కలిసి బతుకుదాం అని చెప్పేసి వాళ్ళు అవకాశం ఇచ్చారు. చాలా మంది లొంగిపోయారు కదా. మళ్ళీ ఎందుకు మళ్ళీ అడవిలో ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అడవిలో ఉండడం వల్ల ఏం రానప్పుడు ఉండనియలేవు. మరి అడవిలో ఉండడం వల్ల ఏం జరుగుతలేదు కదా. అడవిలో ఉండని మరి ఎందుకు జనసేన స్రవంతి వాళ్ళకు? మీరన్నట్టే అడవిలో ఉంటే ఏం జరుగుతలేదు అనుకుందాం, అడవి ఉండని మరిగా అది కాదు కదా. అడవిలో ఉండడం వల్ల ఆదివాసులు బలంగా ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఇంతకుముందు వీళ్ళు ఒకనప్పుడు కాంట్రాక్టర్లు లేదా ఫారెస్ట్ అధికారుల జులుంను ఎదిరించారు. ఇప్పుడు ఏంటంటే 1996 పేసా చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, 2006 అదే అడవి హక్కుల చట్టం తీసుకొచ్చిందో, అడవి అధికారం ఆదివాసులదే. ఆదివాసీ చట్టాలు, పరిరక్షణ చట్టాలు అమలు అవ్వడం లేదు. అవి అమలు చేస్తే ఈ గొడవలు వచ్చేదే కదా. నువ్వు ఆ చట్టాలు అమలు చేయకుండా వాళ్ళకి మద్దతుగా ఉన్న మావోయిస్టులు నిర్మించాలనుకుంటే ఇవాళ ఈ మావోయిస్టులు నిర్మిస్తావు, రేపు మళ్ళీ వచ్చే మావోయిస్టులు మళ్ళీ ఎవరు నిర్మించాలి? ఇట్లా వాళ్ళు రావడం మొత్తమే ఉండొద్దనే కదా నిర్మూలన రావద్దంటే నీ సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు, ముఖేష్ చంద్రాకర్ అని జగదల్పూర్లో యూట్యూబ్ ఛానల్, ఆయనను చంపడమే కాదు, రోడ్లతో ఎక్కి చంపడమే కాకుండా స్టెర్నం తీసి, గుండె బయటికి తీసి, మన కిడ్నీ కూడా బయట తీసి ముక్కలు నరికారు. ఎందుకు ఇంత చేసిండ్రు?